జైత్ సంస్కృతం కార్యక్రమానికి పునఃస్వాగతం. ఏకేషాం వాచి సుఖవత్ అన్యేషాం హృది మోకవత్ హృది వాచి తథాన్యేషాం వల్గు వల్గంతి సూక్తయా. కొందరి మాటలు చిలకల పలుకు వలె మధురంగా ఉంటాయి, కానీ మనస్సు కల్మషంగా ఉంటుంది. మరికొందరి మనస్సు మూగదే ఉండవచ్చు, కానీ వారి మాటలు కఠినంగా ఉంటాయి. కొందరు మాత్రమే వారి మాటలు మనస్సుతో సహృదయతను ప్రకటిస్తూ ఉంటారు. సమాజంలో తీపిగా మాట్లాడి గొంతు కోసేవాళ్ళు ఉంటారు, కఠినంగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ వ్యక్తిత్వం మంచిదే, వాళ్ళు చెప్పిన మాట కూడా మంచిది. ఈ విధంగా ఉంటారు సమాజంలో. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఏదైతే మహాత్ములు తెలియజేసి ఉన్నారు.